ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద? ఏముంది బాబు, అన్నీ ఒకటే బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికి. బాగానే ఉంది. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో? ముసలింకి వస్తుంది. ఈరోజు 1 తారీఖే పెన్షన్ వచ్చింది. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? లంచాలు ఏమన్నా అడుగుతున్నారా పెన్షన్ ఇచ్చేటప్పుడు? ఇంకేం పథకాలు అందలేదు బాబాయ్ ప్రభుత్వం తరఫున? ఏమో ఇక అయ్యే వస్తున్నాయి మనకి. గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చామన్నారు. అవి ఒకటే వేసారు, మరి తర్వాత ఒకటే తర్వాత వేసినట్టు లేదు. లేడీస్కి ఫ్రీ బస్ పెట్టారు. ఏంటి ఆ ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం? ఫ్రీ బస్ పెట్టారు కానీ బస్సులు ఆగట్లేదు బాబు. అది బస్సులు పెంచితే ఇంకా బాగుంటుంది. పెంచడం కాదు, అవునులే ఇల్లు ఎక్కేస్తున్నారని అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇది కాదు ఇంకోటి అక్కడ ఏదో ఒకటి చెబుతున్నారు. మీరు గమనించారు లేదో డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డ్యూటీ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా బాగానే ఉంది, పర్వాలా. జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చా జరిగింది అనుకుంటున్నారా? మంచి ఎప్పుడైనా పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. సరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు అంటే వాళ్ళు వాళ్ళే చేస్తారు అంతే. సరే ముఖ్యమంత్రి గారి పనితీరు గురించి ఏం చెప్తారు? చంద్రబాబు ఈ వయసులో కూడా బాగుంది. లోకేష్ గారి పనితీరు బాగుంది. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగుంది. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద అయితే మాకు మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి. ఓకే. భారతీయ జనతా పార్టీ ఒక మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఆయన పాలనలో ఒక మంచి ఉన్నతమైన ఒక మంచి ఆదేశాలతో ఉన్నది కాబట్టి చాలా ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ఓకే. ఏమన్నా లోటుపాట్లు ఏమైనా గమనించారా? అంటే మరి ముందు లోటుపాట్లను ఇప్పుడు కలిపి చేసుకోవాలనుకుంటే మరి టైం పడుతుంది. ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉంది. మీరు బస్సుల కోసం అడిగారు కదా, ఆ బస్సులు అయితే కొంచెం పెంచితే మంచిది. పెంచితే బాగుంటుంది. కొంచెం బస్సులు కొంచెం ఫ్రీ బస్సులు వేస్తారు, బాగానే ఉంది. కానీ ఫ్రీ బస్సుల వల్ల నష్టం ఉంది, లాభం ఉంది. మాకు లేడీస్ బాగుంది కానీ ఇక్కడ బస్సులు తక్కువ వల్ల రష్ ఉండి చాలా ఇబ్బంది అయితే చాలా వరకు. బస్సులు పెంచితే రష్ అనేది తగ్గింది. ప్రభుత్వం పిల్లలు అందరూ తీవ్ర ఇబ్బంది గురవుతుంది. థ్యాంక్ యూ. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే అమరావతి రాజధాని రావడం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మోడీ గారు ప్రవేశపెట్టారు. మోడీ గారు థ్యాంక్ యూ. మోడీ గారు శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి బీజేపీ పాలన. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. మేము పక్కా టీడీపీ. పవన్ కళ్యాణ్ గారంటే మా తమ్ముడితో సమానం. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. వాళ్ళే రావాలి. సంతోషం అనేది మాటలో కనపడుతుంది. ఎందుకు అంతలా నచ్చింది మీకు అంటే ప్రభుత్వం వచ్చాక? పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా అభిమానం. మా తమ్ముడిలాగా అన్ని మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయి. నాకు బాగా నచ్చింది. ఏమీ జరగట్లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను గాలికి వదిలేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో అసలు ఏమీ జరగలేదు. అమరావతి పనులు అంటే ఎక్కడ ఆగిపోయింది. మాది అమరావతి సైడు, దొండపాడు మాది. అటు సైడ్ మొత్తం అన్ని పంటలు ఏమీ లేవు అసలు. అన్ని చెత్త చెదారములు పంటలు అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చినాక 8 సంవత్సరాలు మొత్తం ఎక్కడెక్కడే బాగా జరుగుతుంది పనులు. కానీ జగన్ గారు చెప్పేది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటారు జగన్ గారు. లేదు, అమరావతి రాజధాని. మరి ఏంటి ముఖ్యమంత్రి గారి పనితీరు? మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఒకసారి లోకేష్ గారి గురించి, నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు ఇప్పుడు టీడీపీకి. సో ఆయన పనితీరు ఏ విధంగా అనిపించింది మీకు? మొత్తంగా చూసుకుంటే ఏం చెప్తారంటే ఈ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం బాగుందని చెప్తారు. మళ్ళీ ఇదే రావాలని. నమస్తే సార్. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? మనం ఏమి పనుల కోసం వెళ్తలేదు కదా సార్. జనం నాడి అటు ఉంది, ఇటుగా ఉంది. మెజార్టీ వాళ్ళు ఏంటంటే సరిగా లేదు అనేదే వాడుతున్నారు. అది అంటారు కానీ ఇస్తలేదు. ఇంతవరకు ఏమీ చేయలేదు. వాస్తవంగా అందట్లయితే పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఇంతవరకు ఏమీ లేదు సార్. కొత్త పెన్షన్లు కానీ అట్లాంటివి కూడా ఏమీ రాలేదు. దాని గురించి బాగా తిరుగుతున్నారు. మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఆడపిల్ల కొత్త ఇళ్ళు, కొత్త పెన్షన్ కోసం చూస్తున్నారు. దేవుడి దేవాళ్ళు వదులుతాడు 12 తర్వాత 2 సంవత్సరాలు నిండుతాడు కానీ వింటున్నాం. జూన్ 12కి అది ఈ రోజు నుంచి ఇదే
ఇది మే సార్, ఇది మే. మే కాదా? ఇది జూన్ మే. 12. జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతుంది. జూన్ 4 రిజల్ట్ సారీ సార్, వచ్చే నెల ఏమనలేకండి. వచ్చే నెల అన్నారని నేను మేలే అనుకుంటున్నాను. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా? అంటే ఆయన ఎడ్యుకేషన్ పరంగా కానీ, హాస్పిటల్స్ ఈ విషయం కానీ, ప్రాజెక్ట్ మామూలుగా ఏంది సముద్రం పోర్టులు కానీ బాగా తీసుకొచ్చారు. సరే, మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు ఆయన. జగన్ గారు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు స్పందన వచ్చేటట్టుంది సార్. జనాల ఊపు ఆ నాయుళ్ళు కూడా బస్సుల్లో కలిసింది కాడ అట్లాగే చెప్తున్నారు. అది కాదు సార్, నమ్మి మోసపోయాము అట్లా ఇట్లని. అంటే నేను ఏది కాదు సార్, వాడికగా జరిగే చెప్తున్నా. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన అసలు దేంట్లో బయటికి రావట్లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, ఎక్కడ నాము అంటారు, దూరాన అంటున్నారు కానీ దగ్గరలో ఎక్కడ అదే అని ఇదని ఏం లేదు. మొత్తం ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద? అదే ఈ ఫండ్స్ లాంటివి రిలీజ్ చేస్తా. ఓకే, అది థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం కాదు, సింగిల్గా ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఓకే, మాకు ఏమంటే టీడీపీ అంటేనే అసలు ఇది ఈ అభివృద్ధి అయింది టీడీపీ వచ్చినాక నేను రాష్ట్రం. అంతకుముందు అసలు ఎవరికి తెలిసి అభివృద్ధి అనే అసలు అభివృద్ధి అనే పదం తెలియదు, తెలుగుంటి ఆడపడుచులు అనే పదమే తెలియదు అసలు మనకు. మేము చిన్నపిల్లల కాంచి ఆయన వచ్చినాక ఆ పార్టీ కూడా ఎవరిని గురించి పెట్టాడు, తెలుగు ప్రజల గురించే పెట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. ఆయన సొంత పార్టీ పెట్టుకోలే, ఆయన చేశాడు. ఆయన వచ్చిన తర్వాతనే రాష్ట్రం అభివృద్ధి చెందింది, కమ్మగా పరిపాలన ఉంది. మొన్న ఒక 5 సంవత్సరాలు చెట్లు కలిసిపోయింది, గోదావరిలో కలిపాడు ఆయన వచ్చి. ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వస్తున్నాం. అది పెన్షన్ వస్తుంది బాబాయ్. పెన్షన్ తెల్లారి 7ంటికి వచ్చి ఇస్తున్నారు. లంచాలు అడుగుతున్నారు? మా మాటే లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు జరుగుతున్నాయి. అంతే, అన్నీ జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగట్లా. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పట్టించుకోవట్లేదు. వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాడికి గెలిచేది చూడమని ఆయనే గెలవారంటారు ఈసారి అక్కడ రాయలసీమలో పాదయాత్ర చేస్తారంట మరొకసారి. చేయొచ్చు పాదయాత్ర. అది మునుపు కూడా మోడీని పట్టుకొని వాడిని పట్టుకొని మాయ చేసి గెలిచిందే కానీ ఓట్లు వేపించుకొని గెలిచింది కాదు పోయినసారి కూడా. నన్ను అడిగితే మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? మరి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, చేయాల్సిన పనులు చేస్తున్నారు. మరి వెనకబడిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకురావాలంటే టైం పట్టుద్ది. చివరిగా మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. అవును, అదే చంద్రబాబు గారి పనితీరు ఈ వయసులో కూడా మీకు ఎలా అనిపించింది? ఈ వయసులో కూడా ఆయన మరి మన కుర్రోళ్ళలాగా మనలాగా మీ యువకుల్లాగానే తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు. అది నచ్చింది. అది